9వ తరగతి నూతన వాచకంలోని గద్య భాగంలో 7వ పాఠము ఆకుపచ్చ శోకం. ఈ పాఠంలో చదవండి చర్చించండి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. దీన్ని రచించిన వారు భగవాన్ గారు. చదవండి చర్చించండి. తోటకు వీడ్కోలు. తోటను అమ్మేసుకున్నాను. తాతల నాటి తీయని జ్ఞాపకాల్ని అమ్మేసుకున్నాను. నా బాల్యాన్ని అమ్మేసుకున్నాను. నా బాల్యంలో తోటలో చెట్లంటే నేనే, చెట్ల ఆకుల సవ్వళ్ళంటే నేనే, చెట్ల మీద వాలే గువ్వలంటే నేనే, గువ్వల రెక్కల స్వరాల గీతాలు సంగీతాలంటే నేనే. నన్ను నేను అమ్మేసుకున్నాను. నా అల్లరి రోజులప్పుడు, నాన్న నన్ను తిట్టినప్పుడు, చిటారు కొమ్మెక్కి నేను దాక్కున్న చెట్టేదో నా మనుమడికి చూపించాలని ఆశను అమ్మేసుకున్నాను. తోటలో తువ్వాయితో పాటు గెంతుతూ గెంతుతూ జారిపడి నేను కాలు వెరగొట్టుకున్న చోటేదో నా మనుమరాలికి చూపించాలని మురిపాలను అమ్మేసుకున్నాను. ఇన్నాళ్ళు మా తోటలోని మామిళ్ళు, మా వంటింటి రంగుంజాడీలో ఆవకాయగా రుచికరం. ఆ రుచులను అమ్మేసుకున్నాను. కాలువ మీద తాటిపట్టె వంతెనపై గెంతుతూ కాలువ దాటుతున్న అద్భుత దృశ్యాల్ని గొప్ప సాహస కృత్యాలుగా మా తాతయ్య ఊరంతా చాటుతూ మీసాన్ని మెలేయడాన్ని అమ్మేసుకున్నాను. తోట నమ్మినందుకు బోలెడు సొమ్ములొచ్చాయనుకుంటారు, కానీ పల్లెతో నాకున్న జన్మల సంబంధాలన్నీ ఎంట దెబ్బ తగిలిన పిట్టల్లా రాలిపోయాయన్న బాధల్ని ఎవరు గుర్తిస్తారు? నా గుండె కోతల్ని ఎవరు పట్టించుకుంటారు? తోట కోసమైనా అప్పుడప్పుడు పల్లెకు వచ్చేవాడిని. ఇప్పుడు ఎవరి కోసం రాను? తోట నమ్మిన డబ్బుతో మా పిల్లల కోసం ఒక ఇల్లు కొనగలనేమో, కానీ కొంతైనా పల్లెనివ్వగలనా? సమానంగా డబ్బుని పంచగలనేమో, కానీ కొంతైనా పల్లెతనాన్ని వారిలో పెంచగలనా? ఎన్ని డబ్బులుంటే మాత్రం నేను ఇప్పుడు ధనవంతుణ్ణి కాను. పల్లెను కోల్పోయిన దుఃఖవంతుణ్ణి. తోట నమ్ముకున్నానన్న ఇంత బాధలోను ఒక్కటే సంతోషం. తోటను చేపల చెరువుగా తవ్వేవాడికో, తోటలో రొయ్యల ఫ్యాక్టరీ కట్టేవాడికో కాకుండా తోటను తోటగా ప్రేమించి రైతుకే అమ్మడం ఒక్కటే సంతోషం. దీనికి సంబంధించి 3 ప్రశ్నలు ఇచ్చారు చూడండి. మొక్కలు, చెట్లు, పూలు వీటన్నిటితో మీకున్న అనుబంధం గురించి చెప్పండి. 2వ ప్రశ్న, తోటను అమ్మేసుకున్న కవి ఏమేమి కోల్పోయానని బాధపడుతున్నాడు. 3వ ప్రశ్న, పొలాన్ని రైతుకి అమ్మడం ఒకటే సంతోషమని కవి ఎందుకన్నాడు. వీటికి మీ ఉపాధ్యాయుని అడిగి జవాబులు రాయండి. ఇక ఉద్దేశం తీసుకున్నట్లయితే, భూగోళం మీద జీవకోటికి ప్రాణవాయువునిచ్చి పచ్చదనాన్ని పంచేవి చెట్లు. నాగరికత పేరుతో మనిషి ప్రకృతిని విచక్షణ లేకుండా కొల్లగొడుతున్నాడు. అవసరాన్ని మించి అడవులను ధ్వంసం చేస్తున్నాడు. ప్లాస్టిక్ భూతం ఒకవైపు, అడవుల నరికివేత మరొక వైపు పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ ప్రమాదాన్ని గుర్తెరిగి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గురించి తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇక ప్రక్రియ తీసుకున్నట్లయితే, పర్యావరణ కవిత్వం. తెలుగు సాహిత్యంలో పర్యావరణ కవిత్వం ఒక ఆధునిక ప్రక్రియ. మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతికి, పర్యావరణానికి కలుగుతున్న హానిని, దానివల్ల కలిగే పర్యవసానాలను తెలియచేయడమే ఈ పర్యావరణ కవిత్వం ఉద్దేశం. పర్యావరణ భావనలను రచయిత కవిత రూపంలోనూ వ్యాసం రూపంలోనూ వ్యక్తీకరిస్తారు. అందువలన దీన్ని కవితా వ్యాసం అని కూడా అంటారు. ఇక కవి పరిచయం తీసుకున్నట్లయితే, కొండెపోగు డేవిడ్ లివింగ్స్టన్ ప్రకాశం జిల్లా మార్కాపురంలో జన్మించారు. సుందర ప్రకాశ్రావు, శ్రీమతి రూతమ్మ వీరి తల్లిదండ్రులు. జీవశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసిన ఈయన దీపాలు, అరణ్యంలో కేక, దగ్ధ దృశ్యము, ఆకుపచ్చ శోకం మొదలైన కవితా సంపుటాలు వెలువరించారు. కుర్చీ చెప్పిన చర్చీ కథలు, అపూర్వ యానము నవల, విశ్వధర్మం పేరు మీద ఆధ్యాత్మిక వ్యాసాలు రచించారు. వీరి కవిత్వం సరళంగా ఉంటూనే బలమైన భావాలతో నిండి ఉంటుంది. పర్యావరణ ఇతివృత్తంగా వచన కవితలు రాయడంలో వీరు అందవేసిన చెయ్యి. అలతి పదాలతో సూటిగా స్పష్టంగా భావాన్ని వివరిస్తూనే మానవ తప్పిదాలను ఘాటుగా విమర్శిస్తారు. బాధ్యతలను గుర్తు చేస్తూ దిశానిర్దేశం చేస్తారు. ప్రస్తుత పాఠ్యభాగం ఆకుపచ్చ శోకం కవితా సంకలనంలోనిది. ఆకుపచ్చ శోకము. ప్రకృతి సమస్త ప్రాణికోటికి జీవనాధారము. చిన్న చీమ మొదలుకొని భారీ తిమింగలం వరకు ప్రతి జీవికి ప్రకృతి ఆవాసాన్ని కల్పిస్తుంది, ఆహారాన్ని అందిస్తుంది. ప్రకృతి సంపద మనిషి అవసరాలు తీర్చుకోవడం కోసమే తప్ప దురాశను తీర్చుకోవడానికి కాదు అనే విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నాం. మితిమీరిన మనిషి కోరికలు ప్రకృతికి, పర్యావరణానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తున్నాయి. నగరీకరణ, పారిశ్రామికీకరణ వలన
పర్యావరణం వినాశనం అవుతుంది. పల్లెల్లో కూడా పెనుమార్పులు సంభవిస్తున్నాయి. పల్లెల్లో సైతం క్రమంగా పచ్చదనం మాయమవుతుంది. తోటలు కనిపించటం లేదు. అభివృద్ధి పేరు మీద మైదాన ప్రాంతంలో చెట్లను కూల్చివేస్తున్నారు. నిలువునా నరికిన చెట్లను చూస్తుంటే యుద్ధ రంగంలో మరణించి చెల్లాచెదురుగా పడి ఉన్న సైనికుల మృతదేహాలను గుర్తుకు తెస్తుంది. మనిషి డబ్బు మీద ఆశతో పర్యావరణ నాశనానికి సిద్ధపడుతున్నాడు. రాబోయే తరాలు అనుభవించే ఉపద్రవాల గురించి ఎవ్వరూ ఆలోచన చేయటం లేదు. మనిషి ఆశ ఆక్టోపస్ జీవిలా చేతులు చాచి విస్తరిస్తోంది. పచ్చదనాన్ని దూరం చేస్తోంది. నగరాల్లో ప్రతి పనికి చెట్టు అడ్డమైపోతుంది. చెట్లు మాయమై అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. రహదారుల కోసం దశాబ్దాల నాటి చెట్లు ప్రాణాలని కోల్పోతున్నాయి. మహావృక్షాలను నరికివేసి అలంకరణ మొక్కలు పెంచుతూ ఆనందిస్తున్నాము. చెట్ల విధ్వంసం మంచి పని కాదు అని తెలిసి కూడా జరుగుతూ ఉండటమే విషాదంగా ఉంది. నగరాల్లో నిల్చోడానికి నీడ దొరకటం లేదు. చెట్ల జాడ కనిపించటం లేదు. చెట్ల పెంపకంపై పాఠాలు మాత్రమే చదువుతున్నారు. పర్యావరణ రక్షణ గురించి పెద్ద పెద్ద నినాదాలు వినిపిస్తున్నారు. కానీ పర్యావరణ స్పృహ తగ్గిపోతూనే ఉంది. ఒకవైపు ప్లాస్టిక్ వాడకం పెరుగుతూనే ఉంది. పెళ్ళిళ్ళు పండగల్లో ప్లాస్టిక్ పూలు ఆకులు కనిపిస్తున్నాయి. శుభమో అశుభమో ఏదైనా కార్యం జరిగిందంటే ప్లాస్టిక్ చెత్త కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్న మనుషులు మొక్కల పెంపకం పరిసరాల పరిశుభ్రత గురించి పట్టించుకోవటం లేదు. చెట్టు విలువ తెలుసుకోవటం లేదు. వర్షాలు కురవాలంటే చెట్లుండాలి. మనం ఊపిరి నిలిపే ఆక్సిజన్కు చెట్లే ఆధారం. చెట్ల శాతం తగ్గే కొలది ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. భూగర్భ జలం తరిగిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరగడం వల్ల భూగోళం వేడెక్కిపోతుంది. ఇది ఇలాగే కొనసాగితే వేడికి ధృవాలు కరిగిపోతాయి. సముద్రాలు పొంగిపోతాయి. భూమి మీద మనతో పాటు అన్ని జీవుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. చెట్లు లేకపోతే మనకు బతుకు ఏంటని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. ఒక చిన్న రంధ్రం చాలు ఓడను ముంచేయడానికి. చెట్ల పెంపకాన్ని నిర్లక్ష్యం చేస్తే రేపటి తరానికి పచ్చని లోకాన్ని కానుకగా ఇవ్వలేం. చెట్లను పెంచాలి, బతికించాలి. ప్రకృతిని పర్యావరణాన్ని భావితరాలకు హామీగా ఇవ్వాలి అని ఆశిస్తూ కొండెపోగు లివింగ్స్టన్ రాసిన వచన కవితను చదువుకుందాం. పర్యావరణం పట్ల మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం. ఒకరి పెళ్ళి మరొకరి చావుకొచ్చిందన్నట్టు ఊరి పెరిగే కొద్దీ ఇప్పుడు చావు చెట్లదైపోతుంది. ఎప్పుడో చూసిన పల్లెను మురిపంగా ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ రచ్చబండ లేదు, రావి చెట్టు అరుగు లేదు, చింతమరాళ్లతో తోపు లేదు. నగరీకరణ, పారిశ్రామికీకరణ, ఆధునీకరణ తంత్రంలో పొలిమేర్లలోని చెట్టు చేమలన్నీ యుద్ధంలో వీరోచితంగా మరణించిన సైనికుల ఖండిత విగత దేహాల్లా మైదానం అంతటా బీభత్సంగా పడుంటాయి. కరెన్సీపై ఆశ పరిసరాల్లోని చెట్లను రంప కోతకు గురి చేస్తుంది. ఆపై అడితీకి చేర్చేస్తుంది. నోట్లు చూసుకుంటూ మనిషి మురిసిపోతాడే కానీ రాబోయే ఉపద్రవం ఎవ్వరికీ పట్టింది గనక ఆక్టోపస్లా విస్తరించే మనిషి బాహువులు హరితాన్ని హాంఫర్ట్ చేసేస్తున్నాయి. అంతటా ఇదే కదా. చుర్రమనిపించే ఎండలో పట్నంలోగిల్లో చేరబిల్చి ఒక్క వృక్షఛాయ కనిపించదు. సిమెంటు రేకుల షెల్టర్ క్రిందో ఏ కాంక్రీటు వసారాలోనో కచ్చీపులు పిండుకుంటూ నిల్చోవడమే తప్ప, సెగలో పేలాల్లా వేగిపోవడమే తప్ప చల్లని జానేడు నీడేది, ఎక్కడైనా చెట్టు జాడేది. నగరంలో చెట్టు ప్రతిదానికి అడ్డమే. కరెంటు తీగలకు, విస్తరించే రహదారులకు, వ్యాకోచించే కర్మాగారాలకు, తామర తంపరగా మొలిచే అపార్ట్మెంట్లకు, సందు చూసుకొని దూరిపోయే సెల్ టవర్లకు చెప్పుకుంటూ పోతే నేపాలు ఎన్నో. అందరికీ చెట్టొక పానకంలో పుడక. ఇంత వికృత విధ్వంసంలోనూ నినాదాలకేం మార్మోగుతూనే ఉంటాయి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ ఫ్లెక్సీ బోర్డులు నీతులు వల్లిస్తాయి. బుల్లి తెరలు, వెండి తెరల మీద చెట్ల పెంపకంపై పాఠాలు సాగుతుంటాయి. చెట్ల బ్రతుకు కళ్ళెదుటే ఉసూరుమంటుండగా పెళ్లి పేరంటాల్లో సంబరాల్లో ప్లాస్టిక్ పువ్వులు ఆకులు, ఒక్కో చోట నిలువెత్తు ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు ముస్తాబైన శవాల్లా దర్శనమిస్తూ ఉంటాయి. లెక్కల్లో మునిగిపోయిన మనిషి ఇప్పుడు మొక్కలనేం పట్టించుకుంటాడు? ఇది భూమిపై నడుస్తున్న వర్తమాన విషాదం. సర్వే సర్వత్రా సాగిపోతున్న తంతు. మనిషికి ఎప్పటికి తెలిసొచ్చేను చెట్టు విలువ. ఈ చెట్టే కదా మేఘాలను పిలిచి నేలపై జల్లులను కురిపించేది.
ఈ చెట్టే కదా బొగ్గు పులుసు వాయు గరళాన్ని మృంగి ప్రాణం నిలిపే ఆమ్లజన్ని వరంగా అందించేది. ఈ చెట్టు లేకపోబట్టే కదా ఏటేటా ఎండ నిప్పులు కురిసేది. ఈ చెట్టు లేకపోబట్టే కదా పచ్చిక బయళ్ళు ఎడారులుగా మారేది. ఈ చెట్లను బహిష్కరించడం వల్లే కదా భూతాపం పెరిగేది, భూగర్భజలం తరిగేది. చెట్టును ఉపేక్షించటం, కూర్చున్న కొమ్మను నరుక్కోవటం, కార్బన్ డైఆక్సైడ్ తదితర విషవాయువులు పెరిగి భూగోళం తాపంలో మరిగి ఇరు ధ్రువాల్లో మంచుఖండాలు కరిగి సముద్రాలు పొంగితే ఏమైపోతుంది మానవాళి? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటావో, గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తావో, పేరు ఎలా పిలిచినా చావు మాత్రం ఒకటే. చెట్లు నరికేస్తే ఇంత చేట అని మీమాంస మనిషి నీకెందుకు? చిన్న రంధ్రం చాలదు ఓడ మునిగిపోయేందుకు. అందుకే చెట్టును బతికిద్దాం, పచ్చటి లోకాన్ని ముందటి తరాలకు హామీగా మిగిలిద్దాం. ఇక్కడ రచయిత చెట్లను నరికేసే విధానాన్ని చూసి తన మనసు బాధపడి చక్కగా రాసినటువంటి కవిత. చూసారుగా విద్యార్థులు, ఈ వీడియోలో మనం ఆకుపచ్చ శోకం పాఠం గురించి తెలుసుకున్నాము. మరొక వీడియోలో మరొక పాఠాన్ని గురించి తెలుసుకుందాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.